సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యాడు. మధును దారుణంగా నరికి చంపారు దుండగులు. మధు మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మధుని హత్య చేసిన ఇంటిని గుర్తించారు. సూర్యాపేట తాళ్లగడ్డలోని జానయ్య ఇంట్లో మద్యం తాగేందుకు మధుని పిలిచి అక్కడే హత్య చేసినట్లు గుర్తించారు. హత్య తర్వాత మృతదేహాన్ని యార్కాలానికి తరలించినట్లు నిర్ధారించారు పోలీసులు. నిన్ను ఎవరు తీసుకుపోయిరో నాయ్యా 4 గంటలకు ఫోన్ చేస్తే నువ్వెందుకు రాలేవు, నీకు ఇంటి మీదకి ఎందుకు గుంజలేదు, పిల్లల మీద ఎందుకు గుంజలేదు. వరుస హత్య ఘటనలతో యార్కారం గ్రామం అట్టుడికిపోతోంది. 1985లో టీడీపీ నేత సిద్ధయ్య హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 మంది రాజకీయ కక్షలకు బలయ్యారు. 1985లో యలగందుల సిద్ధయ్యను హత్య చేయగా తర్వాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్యను చంపేశారు. ఆ తర్వాత 1996లో సిద్ధయ్య కుమారుడు అజయ్ను సైతం హత్య చేశారు. అప్పటి నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. అజయ్ హత్య జరిగిన కొద్ది రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్పై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో రమేష్ని హత్య చేశారు. రమేష్ హత్య ఆ తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2000లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది. రవీందర్ హత్యతో పోలీసులు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలోనే 2020లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య హత్య చేశాడు. ఈ కేసు కోర్టులో ఉండగానే ఎల్లయ్యను అతడి ప్రత్యర్థి శ్రీకాంతాచారి 2024లో చంపేశాడు. గత 6 ఏళ్ల క్రితం నా భర్తను చంపిర్రు, అన్ని ఇబ్బందుల పాలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మధు అనే వ్యక్తిని కూడా అతి కిరాతకంగా తీసుకుపోయి చంపి ఇలా ఏం తెలియనట్టుగా పోయి వాళ్ళు దాచుకున్నారు. ఇంకా ఎన్నేళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు. మేము ఎవరి జోలికి ఏం పోవట్లేము కదా. మా జాగాలో మేము వచ్చి సూర్యాపేటలో బతుకుతున్నాం, మా కూలో నాలో చేసుకుని ఇక్కడ ఉంటున్నాం. ఎవరి జోలికి కూడా పోలేదు. ఒక్క మార్కు కూడా మేము ఇంతవరకు ఒకరిని చంపినామన్న పేరు మాకు లేదు. అట్లాంటి ఇలా నా భర్తని అతి కిరాతకంగా చంపి ఆయన ఎదుగుదలని చూడలేక ఇలా నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద వేసి మీ దీన స్థితిలోకి గురి చేసినా కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలే, ఎట్లాంటి జరపలే. ఈ రోజు నాకు భర్త పోయిన లోటు ఏందో నాకు తెలుసు. అట్లా ఎంతమంది అమాయకులను బలి చేసుకుంటారు, ఇంకెంత మందిని ఇట్లా ఏడిపిస్తారు. ఇలా మధు అనేటోని నా భర్త తర్వాత నేను మధు అనేటోని దీని స్థితిలో చూస్తా అనుకోలేదు. కేసు విషయాల్లో కూడా ఎన్నిటికీ ఎంత మందితో ఫోన్లు చేపించినా నేను ఏ దానికి రెస్పాన్స్ కాకుండా నా పిల్లలు నేను బతుకుతే చాలు, నాకు ఏ గొడవలు వద్దు అనుకున్నా. అట్లాంటి ఇలా అన్నగా నాకు పెద్ద దిక్కుగా ఉన్న మధుని అతి కిరాతకంగా చంపి